ప్రొద్దునే జేసీబీ ట్రాక్టర్ సౌండ్లు ఎక్కువ వినిపించాయి. ఏమిరా అనుకునే లోపలే ఇంకో ఇలా క్లీన్ చేస్తుంది రోడ్నంతా. ఇది క్లీన్ చేస్తుందో రోడ్నంతా రచ్చరచ్చ చేస్తుందో తెలియక నేను అయోమయంలో ఉండి చిన్నగా ఇలా మిద్ది పైనకి వచ్చేసిన ఈ దుమ్ముని భరించలేక. ఏమిరా అనే లోపలే ఇగో ఇలా మా ఇంటి దగ్గర ఉన్న పాత రోడ్ ఇది, దీన్ని కాస్త కొత్త రోడ్ వేస్తామని చల్లని న్యూస్ నిదానంగా వినిపించింది. అలా చేసుకునే పోయేదానికే ఇగో మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. ఇటు వరకు వచ్చేసింది. ఈ చెట్లను కూడా తీసేస్తామన్నారు, రేపు తీసేస్తామన్నారు. చూద్దాం ఎంతవరకు చేస్తారు. అలానే సన్సెట్ అయిపోయింది. ఇది నేనే. హాయ్ ఫ్రెండ్స్. మా ఇంటి వీధిలో రోడ్డు చూడండి, అక్కడ వరకు కంకర వేసినారు, ఇక్కడ కుప్పలు వేసినారు, కంకర కుప్పలు కొలుచుకుంటారు వీళ్ళు. ఇంకా వైపు ఇంకా కంకర వేయలే. ఈరోజుకి 6th డే 7th డేనో ఇంత వచ్చింది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇస్తాను. ఇట్లా పెద్ద లారీలు వచ్చి రాళ్ళు వేస్తున్నాయి. అక్కడ కొంచెం వేస్తుంది. ఫుల్ లోడెడ్ వెహికల్ వేసిన తర్వాత ఇట్లా చదివి చేస్తున్నారు. ఇట్లా షీట్ వేసి ఇట్లా షీట్ మీద వేస్తారు. ఇదిగో సిమెంట్ మిక్సరు ఇలా మిక్స్ చేసుకొని వచ్చి ఈ షీట్ పరిచినారు కదా, ఈ షీట్ మీదనే వేస్తారు చూడండి. సిమెంట్ రోడ్ ఇలానే వేస్తారేమో, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అది తగిలిస్తారు, దానికి తగిలించి ఇలా చేస్తారు చూడండి. ప్రస్తుతానికి అదో అలా వేసి ఇలా మిక్సర్ చేసిన సిమెంట్ని అంతా ఇట్లా వేస్తున్నారు. ఇంక ఇదే దీన్ని క్లీన్ చేస్తారు, అంటే చదునుగా చేసేసి దానిపైన ఎడిట్ చేస్తారు. ఇంకా ఇదే సిమెంట్ రోడ్ తయారవుతుంది స్పీడ్గా. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అంటే. ఇదిగో ఇలా మిక్సర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రీఫిల్లింగ్కి వెళ్తుంది చూడండి. ఫస్ట్లో తగిలించిన అన్నానే దాన్ని తీసేస్తారు. ఇదిగో చదును చేసిన తర్వాత ఇలా వచ్చింది. దీన్ని ఈ గ్రైండర్తో ఇట్లా సాఫ్ట్ చేస్తున్నారు, పాలిష్ చేస్తున్నారు రోడ్నంతా. ఆ తర్వాత దానిపైన గీతలు కూడా వేస్తారు. అది కానీ చూస్తా. సిమెంట్ రోడ్ వేసినాను కదా, దానిపైన తర్వాత ఇలా ఇది బంకమన్ను, అంటే నీరు కట్టడం కోసం. అంటే ఇప్పుడు పోస్తాయి వెళ్ళిపోతాయి కదా సైడ్కి, అలా వెళ్ళకోకుండా ఈ బంకమన్ను ట్రాక్టర్లో తెచ్చి అక్కడక్కడ కొంచెం వేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా కాయలు కట్టడం కోసం. ఇదిగో ఇలా అన్లోడింగ్ చేస్తున్నారు ట్రాక్టర్ల నుంచి. నేను చెప్పినాను కదా కాయలు కడతారని. ఇప్పుడు ఇలా కాయలు కట్టినారు చూడండి. కాయలు కట్టి నీళ్ళు అందులో వదిలినారు. నీళ్ళు వదలడానికి ఇంత పెద్ద పైప్ కూడా వాడినారు చూడండి. ఇలా ఇక్కడైతే ట్రాక్టర్ని కూడా ఇక్కడ పెట్టినారు, వాటర్ ట్యాంక్ని. ఇంకా ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఇట్లా చిన్న కాయలు మాదిరి తీసి ముందరికి పోతుంటాయి కదా.
ఎంత దూరం నుంచి వచ్చింది పైపు. దూరంలో పెట్టింటారు. ఇంకో 4 days 5 days అయిపోతే రోడ్డు క్లియర్ అవుతుంది. ఆ తర్వాత ఇదిగో ఇలా కాయలన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. అంటే రోడ్డు ఇప్పటికి 15 days అయిపోయింది నీళ్ళు పెట్టి పెట్టి. మేమైతే వారమే అనుకున్నాం. ఇదిగో చిన్నది ట్రాక్టరు, అది జేసీబీ మాదిరి ఉంది చూడండి. వెనకాల గుంతలు తీయడానికి క్రొక్లైన్ మాదిరి, ముందర పార కూడా ఉంది, అంటే క్లీన్ చదును చేయడానికి. దాని ద్వారా క్లియర్ చేస్తూ ఉంది. క్లియర్ చేసిన మన్ను ట్రాక్టర్లు ఎక్కుతున్నారు. ఇది బంకమన్ను కదా, అట్లే ఉంటే జారుతారు. రోడ్డు వేసి కూడా వెహికల్స్ కింద పడతాయి. ఇలా క్లియర్ చేస్తారు. అది ఎంత బాగుందో, సేమ్ జేసీబీ మాదిరి ఉంది, కాకపోతే చిన్న వెహికల్. ట్రాక్టర్కి బిగించేస్తారు జేసీబీ డీటెయిల్స్ అన్నిటినీ. ఇలా అంతా క్లియర్ అయిపోయింది. ఫైనల్గా రోడ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగో అంత అయిన తర్వాత రోడ్ ఇలా నీట్గా క్లియర్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.